హాయ్ అండి. మనం ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని కొన్ని పార్ట్స్ గురించి చెప్పుకుందామండి. అంటే రాజ్యాంగంలోని కొన్ని భాగాలను తీసుకొని డివైడ్ చేశారు. అవి మొత్తం ఎన్ని పార్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం యొక్క భాగాలు ఎన్ని అంటే మొత్తం 25 అండి. కానీ మొత్తం భాగాలు ఎన్ని 25. మనం 25 భాగాలు. మనం చూసే పార్ట్స్ ఎన్ని ఉంటాయంటే 23. వాటి గురించి డిస్కషన్ చేసుకుందామండి. ఫస్ట్ భాగం ఏంటంటే 1వ భాగం కేంద్ర భూభాగం. భూమి సరిహద్దులకు వాటికి సంబంధించిన వాటి అంటే 1 నుంచి 4 వాటికి సంబంధించిన అంశాలు ఉంటాయండి. ఇందులో ఏంటంటే ఒక స్టేట్కి కొత్త నేమ్ అనౌన్స్ చేయడం కానీ, దాని సరిహద్దు ప్రాంతాలు ఇప్పుడు కలుపుకోవడం కానీ, వాటికి సంబంధించిన అంశాలన్నీ ఇందులో పొందుపరచడం ఉంటాయి. 1 నుంచి 4కు సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కేంద్ర భూభాగాలకు. 2వ ఆర్టికల్స్ ఏంటంటే సిటిజన్షిప్ అండి. 2వ భాగం పౌరసత్వం. పౌరసత్వానికి సంబంధించిన అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది. 5th నుంచి 11 ఆర్టికల్ మొత్తం పౌరసత్వానికి సంబంధించినవి ఉంటాయండి. నెక్స్ట్ 3వ భాగం ఏంటంటే ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ అండి. ఇందులో 12th నుంచి 35 ఆర్టికల్కి సంబంధించిన అంశాలన్నీ ప్రాథమిక హక్కుల గురించి ఉంటుంది. 1 to 4 సంబంధించిన ఆర్టికల్స్కి సంబంధించిన అన్ని కేంద్ర భూభాగాలకు సంబంధించినవి ఉంటాయి. నెక్స్ట్ 5th 11th ఆర్టికల్స్ ఏమో 5th నుంచి 11 వరకు ఉన్న ఆర్టికల్స్ అన్నీ సిటిజన్షిప్ పౌరసత్వం గురించి సంబంధించి ఉంటాయి. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ 35 ఆర్టికల్స్ సంబంధించిన అన్ని ఫండమెంటల్ రైట్స్. ఎగ్జాంపుల్ ఏంటి? 12th అనేది రాజ్యాంగం అనే పదం రాజ్యాంగం యొక్క నిర్వచనం, రాజ్యం యొక్క నిర్వచనం గురించి తెలియజేస్తుంది. 13 ప్రాథమిక హక్కులకు సంబంధించినవి. 14 ఈక్వాలిటీ, 15, 16 ఇట్లా అంటే వాటికి సంబంధించినవన్నీ ఇందులో వాక్ స్వాతంత్రం అన్నీ వీటికి సంబంధించిన అన్నీ ఈ ప్రాథమిక హక్కుల్లో ఉంటాయి. ఎంతంటే 12 to 35 సంబంధించినవి. నెక్స్ట్ 4వ ఇది ఏంటంటే ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు ఎన్ని 36 నుంచి 51A ఆర్టికల్ సంబంధించినవన్నీ దేని గురించి ఉంటాయి? ఆదేశిక సూత్రాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. నెక్స్ట్ 4th 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు ఉంటాయి. అందులో 36 నుంచి 51A సంబంధించినవన్నీ దీనికి సంబంధించిన ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ 4th ఏ పార్ట్ ఏముంటుందంటే ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు. ఇందులో ఏముంటాయంటే ఆర్టికల్స్ 51A సంబంధించిన మొత్తం ఆర్టికల్ ఏంటంటే ప్రాథమిక విధులు ఉంటుంది. అయితే దీన్ని ఎప్పుడు చేర్చారు ఈ 4th A భాగం అంటే 42వ రాజ్యాంగ సవరణ చేసి 42వ ఎగ్జాంపుల్లో ఇవి అడుగుతారండి ఎగ్జామ్లో ఖచ్చితంగా. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన భాగం ఏది అని ఇట్లా క్వశ్చనింగ్ వస్తున్నాయి. ఇప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసింది ఏది? ప్రాథమిక విధులు. ఏ ఇయర్లో అంటే 1976. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లోని 4th A భాగంలోని ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. ఇందులో దేనికి ఏ ఆర్టికల్ సంబంధించిన 51A ఆర్టికల్ మొత్తం ప్రాథమిక విధులకు సంబంధించినవి. నెక్స్ట్ 5th ఆర్టికల్ 5వ ఆర్టికల్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యూనియన్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలోని ఆర్టికల్ సంబంధించినవి ఎంతవరకు అంటే 52 నుంచి 151
ఆర్టికల్స్ సంబంధించిన అన్ని కేంద్ర ప్రభుత్వం. దేని గురించి కేంద్ర ప్రభుత్వం అంటే మనకు లోక్సభ, రాజ్యసభ ఉంటాయి కదా, లోక్సభ, రాజ్యసభ, శాసనాధికారులు, వాటికి సంబంధించినవి, ప్రధానమంత్రికి సంబంధించిన అంశాలు, కాగ్ సంబంధించిన అంశాలు, నెక్స్ట్ సుప్రీంకోర్టు సంబంధించిన న్యాయమూర్తులకు సంబంధించిన అంశాలు, లోక్సభ లోకవత్ బిల్ అవన్నిటికి సంబంధించిన అంశాలన్నీ, కేంద్రానికి సంబంధించిన అంశాలన్నీ వీటిలో ఉంటాయి. వాటికి సంబంధించిన 152 నుంచి 151 ఆర్టికల్. నెక్స్ట్ 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం. స్టేట్ గవర్నమెంట్. ఇందులోని ఆర్టికల్స్ ఏంది 152 నుంచి 237 సంబంధించినవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. అంటే కేంద్రంలోని సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు గురించి కానీ, పిఎం, ప్రధానమంత్రి, లోక్సభ, రాజ్యసభ వీటికి సంబంధించిన ఇందులో ఉంటాయి. ఇందులో గవర్నర్ వీటికి సంబంధించిన అంశాలన్నీ, ఇందులో కూడా శాసనసభ, వాటికి అన్ని అంశాలు ఇందులో పొందుపరచడం జరిగినాయి. అవి సంబంధించిన ఆర్టికల్స్ 50 నుంచి 237. రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నీ ఇందులో ఉంటాయి. కేంద్రానికి సంబంధించిన అంశాలన్నీ ఇందులో ఉంటాయి. గవర్నర్ అన్నీ ఇందులో రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటాయి. నెక్స్ట్ 4th, 5th, 6th సంబంధించి. నెక్స్ట్ 7th. ఇది ఏం చేశారంటే 77వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. ఇప్పుడు ఇది లేదు. ఏ ఇయర్లో అంటే 1956. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడినది, ఏ సంవత్సరంలో తొలగించబడింది, ఇట్లా క్వశ్చన్లు అనేటివి ఖచ్చితంగా మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ 8th, 8వ భాగం. 8వ భాగం ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన అంశాలన్నీ ఇందులో ఉంటాయండి. ఈశాన్య ప్రాంతాలు ఉంటాయి కదా, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, షిల్లాంగ్, ఇవన్నిటికి సంబంధించి అంటే కేంద్ర ప్రాంతాలకు సంబంధించిన అంశాలన్నీ దేంట్లో 239 నుంచి 242 ఆర్టికల్స్ సంబంధించిన అన్ని కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ 9వ భాగం. 9వ భాగం ఏంటంటే పంచాయత్ రాజ్ గురించి సంబంధించిన అంశాలంటే పంచాయతీ రాజ్ అంటే ఇప్పుడు మనకు గ్రామ సభ, వాటికి సంబంధించిన అంశాలన్నీ ఇందులో పొందుపరచడం జరిగింది. అంటే సర్పంచ్వి వీటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన అంశాలని, కోరం ఎట్లా విధిస్తారు, అవన్నిటిని ఇందులో మనకు తెలుసుకుంటాం. ఆర్టికల్ ఏంటంటే 243 నుండి 243 2Z వరకు 243 ZG వరకు మొత్తం పంచాయత్ రాజ్ వ్యవస్థ గురించి ఉంటుంది. నెక్స్ట్ 9వ భాగంలో ఏంటంటే మున్సిపాలిటీకి సంబంధించినవన్నీ ఇందులో పొందుపరచడం జరిగింది. మున్సిపాలిటీ ఇందులో ఏమంటే 243 నుంచి 243 ZG సంబంధించినవి. ఇవి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగిందండి. పంచాయత్ రాజ్ వ్యవస్థని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగిందంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ మున్సిపాలిటీని 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఇయర్లో అంటే 1992లో చేర్చడం జరిగిందండి. నెక్స్ట్ 9వ భాగం ఏంటంటే పంచాయత్ రాజ్ గురించి చెప్తే, 9A భాగం ఏంటంటే మున్సిపాలిటీకి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ 9B భాగం సహకార సంఘాలు. అంటే ఇప్పుడు పొదుపు సంఘాలు అంటారు కదండి, మహిళల కోసం మహాలక్ష్మి, ఇట్లా వాటికి సంబంధించిన అంశాల గురించి ఇందులో పొందుపరిచారు. 243 ZH నుంచి 243 ZT
మొత్తం సహకార సంఘాల గురించి చేర్చడం జరిగింది. ఇది నెక్స్ట్ ఈ 9th ఈ సహకార సంఘం అనేది 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2011లో చేర్చడం జరిగింది. ఎన్నో రాజ్యాంగ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రాజ్యాంగ సవరణలు కానీ, ఈ కేశవానంద భారతి కేసులు, ఇట్లా ఎగ్జామ్లో ఇవన్నిటివి చాలా వస్తున్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. 97వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఓకే అండి, మిగతా భాగాలు నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే.